హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈరోజు మార్నింగ్ నాటికి ఓటింగ్ గురించి ఏదైతే బేసిక్ అప్డేట్ వచ్చిందో ఆ అప్డేట్ గురించి అయితే చెప్తా. ఇది కంప్లీట్ అప్డేట్ కాదు. కంప్లీట్ అప్డేట్ మనకి రేపైతే రావచ్చు. ఈరోజు ఓటింగ్ ఆర్డర్కి సంబంధించిన బేసిక్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఒకసారి అది ఏంటనేది చూద్దాం ఒకసారి. అండ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్యం టాస్క్ పెట్టారు. అది బేసిక్గా మొత్తం అంతా కూడా ఇంకా ఆ ఫస్ట్ పార్ట్ అంతా కూడా అమర్ మీద ఎక్కువ నడిచింది. అమర్ బాగా కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. అది ఏదో ఒకటి చేసి మొత్తానికి ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. సో అందులో భాగంగానే చేశాడు కొంతవరకు. మరీ ఎక్కువ ఏం అనిపించలేదు నాకు, టూ మచ్ ఫన్నీగా అనిపించలేదు కానీ ఓకే, కొంతవరకు ఫన్నీగా అనిపించింది లైట్గా అంతే. సో అది సిచ్యువేషన్. ఇక మధ్యలో మిగతా వాళ్ళతో బాగానే ఉంది. ప్రియాంకకి చెబుతున్న టైంలో మాత్రం ప్రియాంక ఎక్స్ప్రెషన్లు ఏదో మొత్తానికి ఏదో అయ్యింది మొత్తానికి. ఆ టైంలో ఆ ఎక్స్ప్రెషన్లు అన్నీ వింత వింతగా పెట్టింది మొత్తానికి. అది ఏదో అమర్ ఏదో కామెడీగానే చెప్తున్నాడు, అదేది కూడా సీరియస్గా కాదని అర్థమవుతుంది కదా, కామెడీగానే చెప్తున్నాడు. కాకపోతే దానికి ఏంటంటే ఇంకా ముదురు అంటేనేమో కన్నింగ్ అని చెప్పి ఎవరో చెబితే కన్నింగా అని చెప్పి దానికి ఏదో అంటోంది, మళ్ళీ ఏదేదో ఊహించేసుకుంటోంది. సో అట్లాగా ఏదో కావాలని చెప్తున్నాడు అన్నట్టుగా. అంటే ఆవిడ ఏంటంటే ఫస్ట్ లేడీ విన్నర్, అంటే డైరెక్ట్ టీవీ సీజన్కి, ఓటీటీ కాకుండా డైరెక్ట్ టీవీ సీజన్లో ఫస్ట్ లేడీ విన్నర్ని నేను, నా గురించి అట్లా చెప్తాడా అన్నట్టు ఫీల్ అవుతుంది ఆవిడ. ఓకే, బేసిక్ ఒకటైతే వాస్తవం తెలుసా, ప్రియాంక శోభ వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఈ మాత్రమేనా ఉంది. ఈవెన్ ప్రశాంత్తో మీరు గమనించినట్టయితే ఒక వీడియో లైవ్ క్లిప్ ఒకటి బాగా వైరల్ అయింది. అదేంటంటే తను బాత్రూంలోని కింద బాక్సుల్లో లోపలికి వెళ్ళిపోయి కూర్చొని ప్రశాంత్ని గట్టిగా ఇస్తే ఇంకా ప్రశాంత్ వచ్చాడు, ఎత్తుక్కుంటాడు మొత్తం అన్నీ కూడా. సో ఇంకా తర్వాత లాస్ట్కి లోపల చూస్తాడు. సో అట్లా కొంచెం ఫన్ చేసుకున్నారు, కామెడీగా చేసుకొని జోవియల్గా ఉన్నారు, బాగానే ఉన్నారు అనమాట మొత్తం. సో ఆ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అలా బాగానే నడుస్తుంది. సో అది వచ్చింది. సో శోభ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది. ఒకటైతే వాస్తవం, ఇప్పుడు మూసీ నది కూడా నదే, కాకపోతే ఏంటంటే దాంట్లో మురికి చాలా ఎక్కువ. సో దాన్ని తీసేస్తే అది కూడా మంచి నదే అవుతుంది. అది మ్యాటర్ అంతే. ఇంకా సో అదే జరిగింది. ఇంకా తర్వాత అదే అర్జున్ అమర్తో కామెడీ చేశాడు. అర్జున్ బారులో చీర సంథింగ్ ఏదో చెప్పి, అదేదో వాళ్ళకి ముందు నుంచి బయట బాండింగ్ ఉంది కదా బయట. సో దాన్ని ఏదో కొంచెం అట్లా కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు అనమాట. ఇంకా తర్వాత శివాజీది కూడా చెప్పేసింది. తర్వాత శివాజీకి ఏమంటాడు అనుకుంటూ కామెడీ చేసుకుంటూనే శివాజీ గారిది కూడా చెప్పడం జరిగింది. ఆయనది అయిపోయిన తర్వాత స్వాప్ కొట్టారు. ఈయన్ని జ్యోతిష్యుడిని చేసి అమర్ జాతకం చెప్పమన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తా. ఇప్పుడు నిన్న నేను వీడియో పెట్టిన దానికి కింద కామెంట్ సెక్షన్లో ఒకరు అడిగారు ఏమని, ఇప్పుడు మరి అమర్ని చులకనగా చూస్తున్నారు అన్నప్పుడు మరి అమర్ ప్రశాంత్ని చులకనగా చూశాడు, మరి అక్కడ నీకు అది తప్పు అనిపించలేదు అంటే అది తప్పే. నేను అదే చెప్తున్నా, అమర్ ప్రశాంత్ విషయంలో ప్రవర్తించింది 100కి 200% తప్పే. శివాజీ గారు అమర్ని కామెడీ పేరుతో చేస్తుంది తప్పే. ఇప్పుడు బేసిక్గా కామెడీ చేస్తున్న టామ్ అండ్ జెర్రీ అండి. యూట్యూబ్లో ప్రోమో కింద కామెంట్లో టామ్ అండ్ జెర్రీ అని వస్తుంటే ఏమి టామ్ అండ్ జెర్రీ ఇది? సోహెల్ హరియానా కూడా టామ్ అండ్ జెర్రీ లాగే ఉన్నారు. బట్ ఏ రోజు వాళ్ళు ఆ లిమిట్స్ దాటి వెళ్ళరు. ఆ అమ్మాయి అబ్బాయి అయ్యి ఉండొచ్చు, మేబీ అందువల్ల లిమిట్స్ దాటలేదేమో, మీద చేసుకోవడం వరకు వెళ్ళలేదేమో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ అది కాదు కదా. కాన్సెప్ట్ ఏంటంటే ఆ టామ్ అండ్ జెర్రీ అనేది కూడా ఒక లిమిట్ వరకు ఉంటుంది, మరి ఎక్కువ అవుతుందేమో అనిపించింది. అది నేను అమర్ ప్రశాంత్ విషయంలో చేసింది ఎంత పెద్ద తప్పో దానికంటే కొంచెం తక్కువ ఇది. ఎందుకంటే అమర్ కూడా దీన్ని కొంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాడు, కామెడీగా తీసుకుంటాడు, ఎందుకంటే శివాజీ గారి మీద ఉన్న ఇష్టంతో. బట్ నేనేమంటానంటే ఇది కూడా ఒక రకంగా చులకనే కదా. సో అది నేను అనేది. అది మరి ఇప్పుడు అమర్దీప్ అనేటోడు ఏమీ చిన్నపిల్లడు కూడా కాదు కదబ్బా. ఇప్పుడు ఏమీ లేకుండా ఒక పేరు కానీ, ఒక స్థాయి కానీ, ఒక పొజిషన్ కానీ, ఒక జాబ్ కానీ, అది అది యాక్టింగ్ ఫీల్డ్ అవని బయట అవని ఏదైనా అవని, ఏమీ లేని ఒక నార్మల్ పర్సన్ని కామెడీ పేరుతో అలా సోషల్ మీడియాలో కొడితేనే, సోషల్ మీడియా ఇన్ ద సెన్స్ అది యూట్యూబ్ అయినా, ఇన్స్టా అయినా, ఎక్కడైనా, ఇది టీవీ షోస్లో అయినా ఎక్కడైనా సరే, ఆ టీవీ షోస్ మీడియాలో అయినా ఎక్కడైనా సరే కొట్టినట్టయితే దాన్ని మనం సీరియస్గా చూస్తాం, దాన్ని మనం హ్యూమిలేషన్ కింద చూస్తాం.
సో అట్లాంటిది ఇప్పుడు అమర్దీప్ ఒక వెల్ నోన్ యాక్టర్ సీరియల్స్లో, పెద్ద సినిమాల్లో తోపు హీరో అని కాదు కానీ సీరియల్స్ వెల్ నోన్ యాక్టర్, స్టార్ మాలో మంచి మంచి రేటింగ్స్ వచ్చిన సీరియల్స్ని యాక్ట్ చేసిన పర్సన్. సో ఆ పర్సన్ విషయంలో అంతలా బిహేవ్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ దాన్ని చులకన కింద చూడాల్సి ఉంటుంది. అది ఆ పర్సన్ అమాయకుడు అయి ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఆ పర్సన్ అంతకుముందు సాధించిన విజయాలకి ఇక మీదట సాధించబోయే వాటికైనా సరే ఎంతో కొంత ఆ డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ శివాజీ గారు అది చేయట్లేదు, అది నా పాయింట్. అండ్ పల్లవి ప్రశాంత్ విషయంలో మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇది మళ్ళీ అడుగుతారేమో మళ్ళీ చెప్తున్నా, అమర్ చేసింది 100కి 200% తప్పే. సో అది తప్పే, ఇది కూడా తప్పే, రెండు యాక్సెప్ట్ చేయండి. అది చేస్తాం కానీ ఇది చేయమంటారు. ఏమనంటే అమర్కి లేని బాధ మనకెందుకంటారు? అమర్కి లేని బాధ అని కాదు, ఒక సోషల్ మీడియాలో మళ్ళీ సోషల్ మీడియా వస్తుంది, ఒక మీడియా ప్లాట్ఫామ్లో, ఒక నేషనల్ టెలివిజన్లో ఒక పర్సన్ని అలాగ ఊవంట అంటే కొడుతూ ఉంటే, చాలా చులకన చేస్తూ ఉంటే, దాన్ని మనం కామెడీగా చూస్తూ ఉంటే అది మనకేదో ప్రాబ్లం ఉన్నట్టు, అది నేను చెప్పేది అంతే. అది దాంట్లో వాళ్ళిద్దరూ అలా ఉంటే మనకేం బాధ అనుకుంటే ఇంకా నేనేం చేయలేను, ఇంకా అయిపోయింది. ఇంకా తర్వాత అది ఈ ఇన్సల్ట్ ఎవరికి కనబడట్లేదు అంతే. అమర్ యానివర్సరీ కోసం బిగ్ బాస్ ఏదో కామెడీ చేశాడు, అర్జున్ చెప్పాడు అనమాట కెమెరాతో, బిగ్ బాస్ ఏదో కామెడీ చేశాడు. మళ్ళీ కప్ కేక్ క్యాలరీస్ కోసం జోక్ వేశారు. అమర్ ఏమో 150 అని చెప్పాడు. ఎన్ని క్యాలరీస్ ఉంటాయి కప్ కేక్లో? మ్యాక్సిమం ఒక 300 to 350 క్యాలరీస్ పైనే ఉంటాయి నాకు తెలిసి. కప్ కేక్ చాలా హై క్యాలరీ ఫుడ్. వీటితో ప్రాబ్లం ఏంటంటే, ఈ కప్ కేక్ లాంటి వాటితో బాడీలోకి హెవీ క్యాలరీస్ వెళ్ళిపోతాయి కానీ కడుపు నిండదు. అదే 350 క్యాలరీస్ వర్త్ మనము లోటస్ సీడ్స్, సలాడ్స్, ఫ్రూట్స్ అంటే కట్ చేసినవి, వెజిటబుల్స్ ఇలాంటివి ఏమైనా తిన్నాం అనుకోండి, అవి ఎక్కువ వెళ్తాయి, కడుపు నిండుతుంది. అది అందుకే అవి తినమంటారు. కానీ అయ్యేమో మనకి ఎక్కువగా. సరే ఇప్పుడు మనం మన విజ్ఞాన ప్రదర్శన పక్కనెడదాం. అది యావర్ చిన్నదైనా పెద్దదైనా ఒకటే ఉంటుంది కప్ కేక్లో క్యాలరీస్ అంటుండు. అందుకని చెప్పి యావర్ని అడిగాడు బిగ్ బాస్ ఈసారి. ఇక యావరేమో 800 అన్నాడు. ఇది మరీ ఎక్కువైంది. అంటే ఆ రోజు కేక్ 800 క్యాలరీస్ అన్నారు కదా పెద్ద కేక్, అమర్ని అడిగినప్పుడు అదే చెప్పాడు యాజ్ టీజు. ఇక అది కాదన్నాడు. నెక్స్ట్ ప్రశాంత్ అడిగితే ప్రశాంత్ 100 లోపు అన్నాడు. ప్రశాంత్ తెలియదు కాబట్టి ఓకే, అంటే అటు సైడ్ దొరకవు కదా వాళ్ళ ఊరి సైడ్. సో ప్రశాంత్ తెలియదు కాబట్టి మనం ప్రశాంత్ని ఇవ్వలేము. ఇక అయిపోయింది. పెళ్లి రోజు నాదైతే వీళ్ళకి కప్ కేక్ ఏందని చెప్పి ఏదో కామెడీ చేశాడు అమర్ మొత్తం. ఇంకా తర్వాత టైం ట్యాక్స్ తీసేయమన్నారు. బేసిక్గా ఇక్కడ యాక్చువల్గా యావర్ 7 తీసుకున్నాడు అండ్ అమర్కి 15 ఉంది కదా, అది లైవ్లో స్వాప్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ అమర్కి 7 వెళ్ళింది, యావర్కి 15 వెళ్ళింది, తీసుకో అని చెప్పి ఇచ్చేసాడు అనమాట. సో అందుకు అమర్ ఇక్కడ ఫుడ్ టాస్క్ గెలిచిన తర్వాత యావర్కి ఫుడ్ ఇస్తా అన్నాడు. అది ఏమో యావర్ చెడగొట్టుకున్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం. టీవీలో వీడియో ప్లే చేశారు, బోరు కొట్టిస్తున్నారు మీరు, ఏదో ఒకటి చేయండి అని చెప్పి, ఇంకా బాగా ఆడాలి ఈ వీక్ అని చెప్పాడు బిగ్ బాస్. ఇంకా తర్వాత రిమైనింగ్ పీపుల్ కోసం ఏ ఫుడ్ పంపించారో వీడియోలు చూపిస్తామని చెప్పారు, చూపించారు. ప్రశాంత్ కోసం ఏమో రైసు మటన్ వచ్చింది, ప్రియాంక కోసం దాలు రోటీ వచ్చింది, యావర్ కోసం కలకత్తా బిర్యానీ కద్దుకా కీరు వచ్చింది. సో అంటే అక్కడ వాళ్ళు కదా యావర్, వీళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్ నేటివ్ కాబట్టి సో అక్కడ కలకత్తా బిర్యానీ బాగా ఫేమస్. కలకత్తా బిర్యానీలో బంగాళదుంప వేస్తారే, అదొకటే చిరాకు నాకు, మిగతాదంతా బిర్యానీ బాగానే ఉంటుంది. అలా అక్కడ బంగాళదుంప కోసం కొట్టుకుంటారో తెలుసా, అది పెద్ద దుంప కావాలి చిన్న దుంప వద్దని చెప్పి అట్లా బిర్యానీ ప్యాకింగ్లు చేసే టైంలో అది భలే ఉంటుంది అది అక్కడ కొట్లాట. సరే ఆ కలకత్తా బిర్యానీ కద్దుకా కీరు పంపించారని చెప్పారు. ఒకరి ఫుడ్ కోసం టాస్క్, ఆ బాల్స్ జరిపేది ఉంది కదా అది అదే పల్లవి ప్రశాంత్కి ఆడాడు, సంచాలకుగా గౌతమ్ ఉన్నాడు ఆ టైంలో. అండ్ ప్రశాంత్కి అది ఇంజస్టిస్ జరిగిందని బయట ఏదో నడిచింది కదా, సో అది ఏం లేదు కానీ బట్ అట్లా నడిచింది బయట కాబట్టి సో ఆ టాస్క్ మళ్ళీ పెట్టారు. అది అమర్ ఆడాడు ఫస్ట్ అందరికంటే. శివాజీ గారికి ఆ మధ్యలో తిప్పడం రాలేదు, అది ఆయన ఏదో కామెడీ, ఆయన కూడా కామెడీ చేశారు అక్కడ దాన్ని బట్టి. ఇంకా తర్వాత బాగా చేశారు అనిపించింది. అమర్ ఏమో యావరికి ఫుడ్ ఇచ్చాడు, ఒకరితో ఫుడ్ షేర్ చేసుకోవాలి అంటే నేమ్ చెప్పమంది ఆచి బూచి ఏదో మొత్తానికి అన్నది. యావరేమో అందరితో షేర్ చేసుకుంటాను, లేదా ఒకరి పేరు చెప్పంటే నాకు ఫుడ్ వద్దు అనేసాడు. ఇలా ఆలోచిస్తున్నారు, అందరూ చెబుతున్నారు, శివాజీ గారు చెప్తున్నారు, పక్కన అందరూ చెప్తున్నా కూడా ఎవరలాగా ఆలోచిస్తా కూర్చుండేసరికి ఆచి ఏట్లేదు ఇంకా తూచి అయిపోయింది నీ ఛాన్స్ పో అని చెప్పింది. ఇంకా ఫుడ్ దానికి వచ్చిన ఫుడ్ వేస్టెడ్. దానికి మళ్ళీ అమర్ చెయ్యి దరిద్రం అనడం ఎందుకో నాకు అర్థం కాలే. అది మళ్ళీ శివాజీ గారు ఆ తర్వాత ప్రశాంత్తో మాట్లాడుతూ ఏమన్నారు, అది యావర్ మిస్టేకే కంప్లీట్గా అది ఇది అన్నారు. సో బాగానే ఉంది, ఇక్కడ కామెడీగానే అన్నారు, నీకు కాదని చెప్పట్లే. కాకపోతే ఏంటంటే కొన్ని మరీ హేళన చేసే చులకన చేసే మాటలు ఉంటాయి, అట్లాంటివి అనవసరం.
ఆయనైనా ఆయన ఏజ్కి తగ్గట్టు రెస్పెక్ట్ ఇచ్చుకొని ఆయన కూడా ఆయన అర్థం చేసుకొని నేను ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి అనేది ఆయన కూడా అర్థం చేసుకొని ఆయన మాట్లాడుకొని ఉండొచ్చు. బట్ ఆయన అలా చేయట్లేదు. ఇక అది పరిస్థితి. ఇద్దరు అంతే. అమర్ది కూడా తప్పు ఉంది ఇక్కడ. అమర్దే ఎక్కువ తప్పు ఉంది నిజానికి చెప్పాలంటే. ఆ వద్దు అని చెప్పకపోవడం. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక ఫుడ్ రాని వాళ్ళ కోసం టాస్క్ పెట్టారు. ఎక్సర్సైజ్ అని చెప్పి ఏదో డ్యాన్స్ చేశాడు. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ఇస్తే అది ఏదది బస్కీలా ఏదో అంటారు. ఏదది పుషప్స్ కాదే, పుల్లప్స్ కూడా కాదు, ఏదో అంట స్క్వాట్స్ చేస్తున్నాడు ఆ మనిషి. కిందకి దిగట్లేదు అసలు ఒక ఒక ఫీట్ కూడా దిగలేదు కిందకి. అలాగే ఎదుట్లో ఊగుతున్నాడు అంతే. ఏదో చేశాడు, కామెడీ చేయాలని చెప్పి ఏదో చేశాడు మొత్తానికి. ఇంకా తర్వాత ఫస్ట్ శివాజీ గారు అవుట్, తర్వాత అమర్ అవుట్. మొత్తానికి అర్జున్ అయితే గెలిచాడు లాస్ట్కి. అర్జున్ ప్రశాంత్కి ఫుడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరితో షేర్ అంటే అమర్ వెళ్ళి అడిగాడు, నా పేరు చెప్పేసి, ఎవరి పేరు చెప్పాలని ఆలోచిస్తాడు, నా పేరు చెప్పేసి అన్నాడు. ఇక చెప్పేశాడు, అయిపోయింది. ఇక ఇక్కడ నేను ముందే అనుకున్నాను అమర్ యానివర్సరీ కదా, సర్లే గిఫ్ట్ వచ్చిందిలే అనుకోవడం, ఇంకా రైస్ను మటన్ కర్రీ వచ్చిందిలే అనుకోవడం, ఇంకా గిఫ్ట్ కింద అనుకున్నాను నేను. ఇంకా అక్కడ అమర్ కూడా అదే అన్నాడు, నువ్వు నాకు పార్టీ ఇస్తున్నావు అని చెప్పి. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ బాగా తిన్నారు. ప్రశాంత్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. యాక్చువల్గా ముందు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు యావర్ నో అనగానే. అంటే యావరికి ఇవ్వగానే లైట్గా, బట్ ఎక్కువ కాదు, ఓకే మనోడికే కదా అన్నట్టు ఊరుకున్నాడు. బట్ యావర్ వద్దనేసరికి బాగా డిసప్పాయింట్ అయ్యాడు. ఎవరు అసలు ఫుడ్ వద్దనేసరికి. బట్ ఇక్కడ మాత్రం హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఇద్దరు కలిపి ఉండారని చెప్పి బాగా తిన్నాడు. ఇక పోన్లే, ఇక మొత్తానికైతే ఎవరికి వచ్చింది ఇంకెవరికి రానట్టు, ఎవరికి ప్రియాంకకి రానట్టు. కానీ ప్రియాంకకి ప్రాబ్లం లేదు, లాస్ట్లో హల్దీరామ్ టాస్క్ వచ్చిందిగా, తనకి ఇంకేం కావాలి, బేసిక్గా తనకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఇంకేం కావాలయా, పూరీ సబ్జీ కూడా కాదు అది, అదేంటిది బా మనకు ఆ పేర్లు గుర్తురావయా, ఈ హిందీ పేర్లు. పూరీ విత్ సర్లే ఏదో మొత్తానికి ఆ బఠానీల కర్రీ దాన్ని ఏదో అంటారు. మొత్తానికి మనకు అవి ఏం తినం కదా, మనంతా బంగాళదుంప కూర బ్యాచ్ మనం, లేదంటే ఉల్లిపాయల కూర చేస్తుంది మా అమ్మ, ఇద్దరు బంగాళదుంప ఆరు ఉల్లిపాయలు. సో అది దాని పేరు గుర్తురాదు. చోలే బతురా గుర్తొచ్చింది, ఇంతసేపుడు గుర్తొచ్చింది. ఇంకా తర్వాత లోపలికి వచ్చేసరికి అమర్ కోసం కేక్ రెడీ చేశారు. అమర్ ఏమో కేక్ కట్ చేశాడు యానివర్సరీ అని చెప్పి. అర్జున్ తన వైఫ్ని చూసిన రోజు అంట ఇవాళ December 14, అంటే వాళ్ళకి నిన్న కదా December 14 అంట. సో అందుకని చూసిన రోజు అని చెప్పి 7 years బ్యాక్ అంట అని చెప్పి తను కూడా కొంత కేక్ కట్ చేశాడు. ఇంకా మొత్తానికి అట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, మొత్తం అయిపోయింది. ఫన్ మోడ్లో బాగానే ఉన్నారు. ఇంకా పాయింట్స్ ఉంటాయి కదా వీళ్ళకి, ఆ పాయింట్స్తో స్పెషల్ లగ్జరీ. అమర్కి 300 పాయింట్స్ పెట్టి ఫ్యామిలీలో ఒకరితో వీడియో కాల్. సో తన వైఫ్ తేజస్వితో వీడియో కాల్ అయితే మాట్లాడాడు. మొత్తము ఇక బయటికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజులు ప్లాన్ చేసుకోవాలి, గిఫ్ట్లు ఇచ్చుకోవాలని చెప్పి మాట్లాడుకున్నారు, యానివర్సరీ కదా. సో అది పాయింట్. ఇంకా తర్వాత అదే యావర్ ఫుడ్ వేస్ట్ చేసుకోవడం కోసం శివాజీ గారు ప్రశాంత్ మాట్లాడుకున్నారు. వాళ్ళకి అది తప్పు అనిపించింది. అది చెప్పుంటే అయిపోయేది. అక్కడ కూడా చెప్పారు, ఇంకా వినట్లేదు శివాజీ గారు. అదే అన్నారు లాస్ట్లో. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవరు మన మాట వినరు అని చెప్పి అట్లా. ఇంకా లాస్ట్కి వాళ్ళ కోసం హల్దీరామ్ ఫుడ్ అని చెప్పి టాస్క్ వచ్చింది. అది ఫుడ్ ఫెస్టివల్ అనిపించింది నాకైతే. అంటే పొడి మసాలా దోశ, తర్వాత మసాలా దోశ, పూరి, చోలే భటూరే, ఆ తర్వాత వాళ్ళకి పావ్ బాజీ, ఆ తర్వాత అదేంటది రాజ్ కచోరీ, హల్దీరామ్ ఫేమస్ అది. కాకపోతే ఏంటంటే అది చిన్న ప్లేట్లు ఎత్తారు, నాకు అదే చిరాకే అవుతుంది. పెద్ద ప్లేట్లు ఇవ్వచ్చు కదరా అనిపిస్తుంది, ఎందుకంటే అది బయటకు వచ్చేస్తుంది అది. ఇంకా తర్వాత అది ఫలూడా టైప్ కాదు, ఏదో మొత్తానికి దాన్ని ఏదో అన్నారు. సరే మొత్తానికి ఏదో జ్యూస్ టైపు అదేదో పంపారు, మొత్తానికి మిల్క్ షేక్ లాంటిది ఏదో పంపారు మొత్తానికి. బట్ అదేదో మళ్ళీ ఎపిసోడ్ అయిపోయాక నేను అది వీడియో అయిపోయాక ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసి నేను ఆర్డర్ పెడతా రేపు. అదేదో అంత బాగుంది అన్నారు కదా వాళ్ళందరూ కూడా, చూద్దాం ఎట్లుందో, నేను ట్రై చేస్తా. కాకపోతే నాకేంది అర్థం కాదు అంటే అర్ధరాత్రి 1:30కు పెట్టాడు సమయం. రాత్రి 1:30 అన్నాడు బిగ్ బాస్. ఒరే 1:30 ఫుడ్ ఫెస్టివల్ ఏంది నాయన ఎలాగనుకున్నాను నేను. అంటే అప్పటికి వాళ్ళు తినేశారు బేసిక్గా. ఈవెన్ శివాజీ గారు ఆ అమరును ప్రశాంత్ మటన్ అండ్ రైస్ కోసం లోపలికి వెళ్తున్నప్పుడు నేను చూసా, శివాజీ గారు కూడా అక్కడ తింటున్నారు వెనక బ్యాక్గ్రౌండ్లో. సో అక్కడ ఆయన తింటున్నారు, ఇక్కడేమో వీళ్ళిద్దరు తినేసారు, మిగతా వాళ్ళు కూడా తినేసి ఉంటారు. సో ఆ తర్వాత మళ్ళీ ఈ టాస్క్ పెట్టాడు అర్ధరాత్రి 1:30కి. అప్పటికి అరిగిపోయింది అనుకున్నాడేమో, ఇక మటన్ యాడ్ అరిగిద్ది. ఇక ఆ తర్వాత మొత్తానికైతే ఇంకా అలాగా మొత్తం అందరూ బాగా తిన్నారు. పావు బాజీ హైలైట్ అట, చోలే భటూరే కూడా బాగుందట, దోశలు కూడా బాగున్నాయట. ఇక మొత్తానికి ఇంకేంది అది డ్రింక్ బాగుందట.
మొత్తం అన్నీ బాగున్నాయని చెప్పారు. రాజ్ కచోరీ ఎలాగా బాగానే ఉంటుంది ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళకి. అది నచ్చని వాళ్ళకి ఎలాగా నచ్చదు, ఎందుకంటే అది మొత్తం అన్నీ మిక్స్ చేసి కొడతాడు అన్నీని. సో అది నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, లేని వాళ్ళకి లేదు, అది వేరే విషయం. నేను 2 సార్లు తిన్నాను అంతే ప్రస్తుతానికి. మీలో ఎంతమంది రాజ్ కచోరీ తిన్నారో కామెంట్ చేయండి. అండ్ ఆ డ్రింక్ ఏదో చూసి నేను ఆర్డర్ పెడతా, మీరు కూడా ఆర్డర్ పెట్టండి. సరే మరి అయితే ఇది వీడియో. ఏమి లేదు, ఎక్కువసేపు మాట్లాడడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఎపిసోడ్ అంత ఎక్కువేం లేదు కాబట్టి. జస్ట్ ఓటింగ్ ఆర్డర్ కోసం బ్యాలెన్స్ ఉంది చెప్పడానికి, సో అదైతే మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఏమైందంటే ఈరోజు మార్నింగ్కి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఈ వీక్లో ఈ లాస్ట్ సాటర్డే నుంచి, సాటర్డే సండే మండే ట్యూస్డే వెన్స్డే, ఇవాళ నిన్న థర్స్డే కదా. సో ఈ 6 డేస్లో ఎంత భారీ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందో తెలుసా. అంటే అప్పటిదాకా వాళ్ళకి పడుతున్న ఓట్లకి డబల్ ట్రిపుల్ పడ్డాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు ఆల్ 3 ఆర్ ఇన్ ఈక్వల్ పొజిషన్ అంట. ఒకసారి ఒకరు, ఒకసారి ఒకరు, ఒకసారి ఒకరు వస్తున్నారు. రాత్రి ఇప్పుడు ఈ వీడియో ఎన్నింటికి వస్తుంది, 10:45కి వచ్చింది అనుకుందాం. 10:45కి ఈ వీడియో వస్తే ఇంకొక గంట 15 నిమిషాలు ఉంటుందా, అంతే. ఆ గంట 15 నిమిషాలు పూర్తయ్యే టైంకి ఈరోజు రాత్రి 11:59:59 ఎవరు లీడ్లో ఉంటారో, లీడ్లో ఉంటారో వాళ్ళే విన్నర్స్. ఈ ముగ్గురులో ఎవరు ఉంటారనేది ఏమీ అర్థం కావట్లా. అసలు ఉల్టా పుల్టా అన్నందుకు అసలు గ్రేటెస్ట్ డిస్క్రిప్షన్. ఇంతకు మించి ఉల్టా పుల్టా ఏం ఉండదా, తేలిపోయింది మిగతా సార్లు, అన్నిసార్లు కూడా. అసలు యూట్యూబ్ ఓటింగ్లు, ఇన్స్టా ఓటింగ్లు, మళ్ళీ వాటికి అసలు సంబంధం ఉండట్లేదు కదా. అంటే అదేమో ఇన్స్టాలో ఒక చోటేమో అమర్ ఎక్కువ ఉంటాడు, ఒక చోట ప్రశాంత్ ఎక్కువ ఉంటాడు, ఒక చోట శివాజీ గారు ఎక్కువ ఉంటారు. యూట్యూబ్లో కూడా మ్యాక్సిమం మనకి ప్రశాంత్ ఎక్కువ ఉంటాడు. కానీ అది అసలు ఓటింగ్, అఫీషియల్ ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం అసలు బీభత్సమైన హోరాహోరీ పోటీ నడుస్తోంది అక్కడ. నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ నడుస్తోంది అక్కడ. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎవరు గెలిచినా కూడా మరి ఇంకా మనం ఏం చేయడానికి లేదు. ఇప్పుడు ప్రశాంత్ ఫ్యాన్స్ ప్రశాంత్ గెలవాలనుకుంటారు, శివాజీ గారు గెలిస్తే మరి వాళ్ళు హర్ట్ అవుతారు. అట్లాగే శివాజీ గారి ఫ్యాన్స్ శివాజీ గారు గెలవాలనుకున్నప్పుడు, ప్రశాంత్ గెలిచినట్టయితే శివాజీ గారి ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, ఏం చేయలేము. అమర్ ఫ్యాన్స్ అమర్ గెలవాలనుకుంటున్నారు, అమర్కి బీభత్సమైన ఫాలోయింగ్ ఉందబ్బా కొన్ని చోట్ల, నేను చూస్తున్నాను కదా. కాకపోతే ఏంటంటే తను చేస్తున్న కొన్ని పనుల వల్ల తనకి ఏదైతే నెగిటివిటీ వస్తుందో దాన్ని ఇంకొన్ని పాయింట్లు తనకి ప్లస్ అయ్యేటట్టు చేస్తున్నాయి. అది నెగిటివిటీ తెస్తున్నా కూడా ఈ శివాజీ గారు చేస్తుంది డెఫినెట్గా చాలామందికి నచ్చట్లేదు. అది మేబీ శివాజీ గారి ఫ్యాన్స్కి దాన్ని పాయింట్అవుట్ చేస్తే తప్పుగా అనిపించచ్చేమో, కానీ అమర్దీప్ ఫ్యాన్స్కి అది రైటే అనిపిస్తుంది కదా. ఇప్పుడు అది హ్యూమిలియేషనే అనిపిస్తుంది. సో అది చెప్తున్నాను నేను. పాయింట్ ఏంటంటే ఇది ఒకరి ఫ్యాన్స్కి ఒక్కొక్కలా అనిపిస్తుంది, ఒక్కొక్కరి ఫ్యాన్స్కి. సో దానివల్ల వెర్షన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి ఎప్పుడు కూడా. బట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు, ప్రశాంత్కి బీభత్సంగా ఉన్నారు, అండ్ శివాజీ గారికి బీభత్సంగా ఉన్నారు, అమర్కి బీభత్సంగా ఉన్నారు. ఆ బీభత్సం వల్ల ఓటింగ్ బీభత్సంగా పడి బీభత్సమైన వేరియేషన్స్ వస్తున్నాయి. అంటే ఒకరు ఫస్ట్ అలా ముగ్గురు మారుతున్నారు. సో ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మేబీ యూట్యూబ్లో మనకి ప్రశాంత్ ఆడియన్స్, శివాజీ గారు ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. బట్ ఏమో ఎండ్ ఆఫ్ ది డే అమర్ గెలవచ్చు, చెప్పలేము, ఏదైనా జరగచ్చు. లేదంటే ప్రశాంతే గెలవచ్చు, లేదంటే శివాజీ గారు గెలవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, యావర్ 6th ప్లేస్లో ఉన్నాడు అని ఒక అప్డేట్ వచ్చింది. బట్ మళ్ళీ లేదు యావర్ 4th ప్లేస్కి వెళ్ళాడని ఇంకొక అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే యావర్ 4thలోనే ఉన్నాడు, 5th ప్లేస్ కోసం ప్రియాంక అండ్ అర్జున్ ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. ఒకసారి అర్జున్ 5th వస్తుంటే ఓసారి ప్రియాంక 5th వస్తుందంట. సో అదొకటి అప్డేట్ వచ్చింది. అండ్ ఇది ఒకవేళ యావర్ 4th ప్లేస్ అయినట్టయితే ఇక ఏమో లాస్ట్ మూమెంట్లో అటు ఇటు మారుతుందా అంటే మనం చెప్పలేము. ఇప్పుడు పెద్దగా మారేదైతే ఏం ఉండదు నన్ను అడిగితే. బట్ అయినా కూడా ఇంత భారీగా ఓటింగ్ పడుతుందంటే అది ఆలోచించాల్సిన విషయమే, పెద్ద విషయమే. సో అది మ్యాటర్, ఇదైతే జరుగుతోంది. సో యావర్ 4thలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ టాప్ 3 అయితేనే యావర్కి సూట్ కేసు, టాప్ 4 కూడా ఆఫర్ చేస్తారేమో కదా. టాప్ 4 కూడా చేస్తారబ్బా, సూట్ కేసు ఆఫర్ చేస్తారు. 10 లక్షలు ఆఫర్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ నలుగురు తీసుకోరు. అమర్ తీసుకోడు, శివాజీ గారు తీసుకోరు, ప్రశాంత్ తీసుకోడు, యావర్ తీసుకోడు. నలుగురు సూట్ కేసులు తీసుకోరు. బికాజ్ ఆ నలుగురికి కూడా వాళ్ళు విన్ అవుతారని కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. యావర్ చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు, తన కూడా అంతవరకు వచ్చాడు కాబట్టి ఇంక కాన్ఫిడెంట్ ఉన్నాడు. బట్ నో ఛాన్స్, ఓన్లీ టాప్ 4 అల్టిమేట్ ఛాన్స్, అది హయ్యెస్ట్ ఛాన్స్ టాప్ 4 యావర్కి. చూద్దాం. నేనైతే ఫింగర్స్ క్రాస్డ్, నేనైతే మాత్రం ఈగర్లీ వెయిటింగ్ ఫినాలే కోసం.
బ్లాస్టింగ్ రేటింగ్లు ఉంటాయి. సీజన్ 4 ఓటింగ్ని కూడా ఆల్మోస్ట్ టచ్ చేసే పొజిషన్కి రీచ్ అయిందంట. సీజన్ 4 10 ఓట్లు కదా, 10 ఓట్లు కదా, ఇది 1-1 ఓటింగే కదా. అయినా కూడా సీజన్ 4ని ఆల్మోస్ట్ దగ్గర దాకా, అంటే మరి క్రాస్ చేయదులేండి, దగ్గర దాకా టచ్ చేసే పొజిషన్ ఉందంట ఈ ఫ్రైడే ఓటింగ్ నాటితో కలుపుకొని. ఆ లెవెల్లో సక్సెస్ అయ్యింది. ఎందుకు సక్సెస్ అయ్యింది సీజన్ 7 ఎందుకు సక్సెస్ అయింది అంటే 5 రీజన్స్ మనం రేపు ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్.